అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనువిను 9597 అఫీషియల్. సో చాలా డేస్ తర్వాత, డేస్ ఏంటి చాలా మంత్స్, నాకు తెలిసి ఒక 2 months అయిండొచ్చు నేను ఒక వీడియో షూట్ చేసి కానీ ఒక వీడియో పోస్ట్ చేసి కానీ. బికాజ్ ఐ థింక్ నా లాస్ట్ వీడియో వచ్చేసి ఉగాది రోజు అదొకటి ఎడిట్ చేసింది ఏదో పెట్టాను. ఆఫ్టర్ దట్ నేను ఎటువంటి వీడియోస్ అయితే తీసుకోలేదు అండ్ ఏ వీడియో కూడా పోస్ట్ చేయలేదండి. చాలా గ్యాప్ తీసుకున్నాను. సో ఇట్స్ బీన్ 2 months అయిపోయింది నేను ఏ వీడియో అయితే పెట్టలేదు. అండ్ సో ఫర్ ఏ రీజన్ నేను వీడియోస్ చేయలేదండి. సో ఫర్ ఏ రీజన్ నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను, వీడియోస్ అయితే చేయలేదు. సో మళ్ళీ ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే డెఫినెట్గా నేను ట్రై చేస్తాను ఇంకా వీడియోస్ బ్లాగ్స్ పెట్టడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో మార్నింగ్ అవుతుంది ఇప్పుడైతే. ఈరోజు వచ్చేసి మే 20 మండే రోజు వచ్చింది. సో జనరల్గా అయితే ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే మా ఆంధ్ర సైడ్ వచ్చేసి ఈరోజు వీరభద్ర స్వామి యొక్క సంబరం లేదా జాతర అనేది చేస్తారు మా ఇంటి సైడ్లో. సో చాలా అంటే చాలా బాగా చేస్తారు. మీలో ఎంతమందికి ఈ గాడ్ అంటే ఈ వీరభద్ర స్వామిది ఉంది, చేస్తాము అన్న వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ పర్టికులర్గా ఈ టైమ్స్లో చాలా బాగా చేస్తారండి. సో మాకు వచ్చింది పిలుపు, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేనైతే అటెండ్ అవ్వలేకపోయాను. సో ఇంకా అటెండ్ అయితే అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే మార్నింగ్ లేసి ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకొని, ఇంకా నెక్స్ట్ పూజ రూమ్ అదంతా ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా దేవుడి ఫోటోలు, అవన్నీ తీసి క్లీన్ చేసేసుకొని నీట్గా బొట్టు అవన్నీ పెట్టి దెన్ పూజ అయితే చేశాను. నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసానంటే అవే యాడ్ చేస్తాను. సో సింపుల్గా అయితే చేసుకున్నాను. అక్కడికి ఎట్లా వెళ్ళలేదు. సో అట్లీస్ట్ ఇంట్లో అయినా చేసుకుందాంలే, భక్తితో చేసుకుంటే చాలు కదా అన్నట్టు ఇంకా చేశాను. సో చూసారు కదా, ఇలా దేవుడి సెల్ఫ్ అయితే నీట్గా తుడుచుకున్నానండి. కొత్త పేపర్ అవన్నీ వేసాను అండ్ ఫొటోస్ అన్నీ తీసి కూడా తుడిచి బొట్లు అయితే పెట్టాను. అండ్ ఇక్కడ ఇవి కూడా సామాన్లు కూడా తోముకున్నాను. ఇక్కడ వచ్చేసి మామిడి పళ్ళు అయితే మ్యాంగోస్ పెడుతున్నాను ప్రసాదంగా. సో అందుకే తీసి ఒక ప్లేట్లో కడిగి నీట్గా పెట్టానండి. మామిడి పళ్ళు అయితే పెట్టానండి దేవుడికి నైవేద్యంగా. యాక్చువల్గా అయితే గంధం అమావాస్యకి రీసెంట్గా వచ్చిన గంధం అమావాస్య వచ్చింది. సో దానికి వీరభద్ర స్వామికి ఫస్ట్ మామిడి పళ్ళు పెట్టి దెన్ ఆఫ్టర్ అయితే తింటారు. సో యాక్చువల్గా మా మమ్మీ అవన్నీ చేస్తుండే బిఫోర్ మ్యారేజ్ అయితే మా మమ్మీ పర్టికులర్గా అవన్నీ చేసుకుంటుండే. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే నేను ఫస్ట్ పెట్టలేదు, బికాజ్ ఎప్పుడు చేయలేదు ఎందుకు అని చేయలేదు. దెన్ ఆఫ్టర్ ఆ రోజు కూడా నేనేం మామిడి పళ్ళు అట్లా పెట్టలేదు, కానీ సింపుల్గా దీపమ్మ పెట్టేశాను. ఈరోజు వచ్చేసి ఎందుకో అనిపించింది పెట్టాలి అని. సో ఈరోజు పూజ చేసి ఇంకా మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టి అన్నీ చేశాను. సో చాలా హ్యాపీగానైతే అనిపించింది. సో మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అండి, చాలామందికి తెలిసి ఉండొచ్చు. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పువ్వులు, ప్రసాదం, దీపం అంతా పెట్టి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. పూజ అయిపోయినాకైతే ఇడ్లీ అయితే తిన్నానండి. అండ్ ఇక్కడ చూడండి, నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి చాలా ఫేవరెట్ అయిండొచ్చు మామిడికాయ పచ్చడి అండి. సో మామిడికాయ పచ్చడి పెడదాం అనుకొని మేమైతే మ్యాంగోస్ తీసుకున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఎండలో పెట్టుకున్నాము, ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత మిక్సీ చేయాలి కాబట్టి. సో మేమైతే పచ్చడి పెడదాం అనుకున్నాము. ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది న్యూగా పెట్టుకున్నారో కూడా కమెంట్ చేయండి. సో దీనికి ఏమేమి మేము తీసుకున్నాం అన్నదైతే నేనైతే ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఈ మ్యాంగోస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, హైబ్రిడ్ మామిడికాయల్లా ఉన్నాయి. సో మాకైతే మా రిలేటివ్స్ అయితే ఇచ్చారండి మామిడికాయలు. సో ఇవే మేము పెడదామని ఫిక్స్ అయ్యి 5 మామిడికాయలు అయితే తీసుకున్నాము. దానికి సరిపడా మెంతులు, ఆవాలు అండ్ కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు కదండి, ఇది తీసుకున్నాము. అండ్ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాము. అండ్ ఒక కొత్త డబ్బా అయితే తీసుకున్నామండి, బికాస్ మామిడికాయ పచ్చడి చేసి దాంట్లో వేయడానికి అన్నీ ఎండకి పెట్టాము.
అండ్ ఈ ప్లాంట్ అయితే మా హస్బెండ్ తీసుకొచ్చారు. ఎంతమందికి ఇది ఐడియా ఉందో కమెంట్ చేయండి. నాకైతే తెలియదు ఈ ప్లాంట్ దేనికి యూస్ చేస్తారో. అండ్ ఈ మామిడికాయలు చూడండి చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవి పోనీ తిందామా నార్మల్గా అంటే పుల్లగా ఉన్నాయండి. సో అందుకే పచ్చడికి బాగుంటాయని చెప్పి ఈ మామిడికాయలు అయితే మామిడికాయ పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఫైనల్గా చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో.